పేరు హ్యామ్ సుందర్రావు. నేను స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మెకానికల్. ఓ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ టైమా? ఓకే. ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానికల్, వెరీ గుడ్, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టి రాసేవాడిని, కానీ నేను పాస్ అయ్యేవాడిని కాదు. నాది మెకానికల్ కాదు కదా, అలా అయ్యేది. నువ్వు బాగా చదువుతావా? చదువుతాను. ఇంట్లో అలాగే చెప్పావా? అటెండెన్స్ బాగానే ఉందా? బాగానే ఉంది. సో ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో నువ్వు, నాలా కాకుండా. సినిమాలు అవి బాగా చూస్తావా? చూస్తాను. ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోయిన్స్ పెద్ద ఇష్టం. ఓన్లీ హీరోస్. హీరోస్ ఓన్లీ. హే, నో హీరోయిన్? మరి హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది కదా, బాగుంటుంది. అమ్మాయి చక్కగా తెల్లగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఏ తెలుగు రే, హిందీ హీరోయిన్ వద్దా? తెలుగే కావాలా? నాన్న చూడు బామ్మర్ది. హాయ్ బావా. సమంత అక్కలాంటి జాగ్రత్త. ఓకే. సో ఎవరినైనా ఇమిటేట్ చేస్తాను, మిమిక్రీలు కానీ అలాంటి ఇష్టం? మిమిక్రీ ఆర్టిస్ట్. అవునా? ఓకే, సూపర్. మా కోసం ఏదైనా ఇమిటేషన్ చేసి. ముందుగా నాకు ఇష్టమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తారు. జీవితం మీద విరక్తి పుడితే 108కి ఫోన్ చేయండి. కుయ్ 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 అంటూ వచ్చి మీ ప్రాణాల్ని రై 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 అంటూ తీసుకుపోతుంది. కుయ్ కుయ్ అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. సో వెరీ గుడ్. అంతేనా? ఇంకేం చేస్తావు? బాలకృష్ణ చేస్తాను. జనరల్ గా డైలాగ్ ఏంటంటే, ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎందుకు మారుతుందో బ్లడీ ఫుల్. ఇది సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్. అదే ఆయన ఆన్ స్టేజ్ చెప్తే ఎలా ఉంటుందో చూస్తాం. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుంది రా బ్లడీ ఫుల్. సినిమాలో అంటే ఆయన డైలాగ్ డెలివరీకి తిరుగులేదు. సో ఆయన చెప్పే స్టైల్కి. సో ఆయన స్టైల్లో చెప్పగలవా సినిమాలో చెప్పినట్టు? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బ్లడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుంది రా బ్లడీ ఫుల్. ఆయన నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఎవరైనా ఇమిటేట్ చేసినప్పుడు, ఇలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు ఆయన చూసి నిజంగానే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఆనందపడతారు. అండ్ నీలాంటి ఒక చిన్నపిల్లాడు ఇలా ఇమిటేట్ చేశాడని తెలిస్తే నేను టెన్షన్ పడకు, నేనేం అనరు, నిజంగా ఆనందపడతారు ఆయన. రాజశేఖర్ అంటే ఆయన బయట మార్కెట్లో అప్పడాలు అమ్ముకుంటే ఎలా ఉండదు? బయట మార్కెట్లో అప్పడాలు అమ్ముకుంటే ఎవరు? రాజశేఖర్ గారు. విత్ డబ్బింగా వితౌట్ డబ్బింగా? వితౌట్ డబ్బింగ్. వితౌట్ డబ్బింగ్. ఓకే, రైట్. అప్పడాలు గట్టి అప్పడాలు, కరకరలాడే అప్పడాలు, నూలు బాగా దట్టించిన అప్పడాలు కొనండి. ఏ అమ్మాయిలు చూస్తారే, కొనండి. బాగా చేసినాడా? బాగా చేసినా కూడా మాకు చెప్తా ఉంటది. మేమిక్కడే చేయమని, అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పమని వాటిని చూసి మేము బాగా వాయిస్. ఇప్పుడు ఇదే వాయిస్ లో చెప్పి అప్పడాలు. అప్పడాలు నువ్వు నూలు బాగా దట్టించిన అప్పడాలు కొనండి. ఇప్పటి వరకు బేరమే రాలేదు, మీరే ఫస్ట్. సూపర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.